మానస సంచరరే బ్రహ్మణే మానస సంచరరే. ఏంటి గానగద్దులు అలా తిరుగుతున్నారేంటి? అతగాడు కనిపిస్తున్నాడండి. ఎవరా అతగాడు? నా మనసుతో వచ్చిన నా గోపి. ఆ గోపి ఈ గోపి గడా? అంటే నా గోపి ఆత్మ మీకు కూడా కనిపిస్తుందా? ఆత్మ ఏంటి? నేను బ్రతికే ఉన్నాను. నిజంగానా? మొసలు లాక్కెళ్ళిందిగా, ఎలా బతికావు? ఆ నీళ్ళలో మొసలి బారి నుండి బయటపడటం ఎలాగా అని మొసలిని హిప్నటైజ్ చేద్దాం అనుకుని దాని ముఖంలో ఇలా ముఖం పెట్టి చూశానంతే. అది భయంతో కెవ్వున అరచి నీళ్ళలో ఉండలేక ఒడ్డున దూకి గిలగిల గిలగిల కొట్టుకుని చచ్చిపోయింది. నీ మొహం చూస్తే ముసలేంట్రా, పెద్ద పులే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోద్ది. కానీ నేను ప్రేమించాను. కాదా గోపి, చెయ్యిరా చెయ్యి. నువ్వు సచ్చావనుకొని ఎవడైతే ఏం లేని అడ్డగాడిదని చేసుకున్నాను. నేను ఇప్పుడు వీడి భార్యని, పతివ్రత స్టాండర్డ్లన్నీ మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఒకటే లోపం. ఏంటది? మనిషిని వీడి దగ్గర ఉన్నాను గానీ మనసు నీ దగ్గర బ్లాక్ అయిపోయింది. నా మనసు నాకు ఇచ్చే గోపి. ఇవ్వలేను. ఎందుకంటే నీ మనసును నా హృదయంలో బంధించి తాళం వేశాను. ఆ తాళం చెవి ఎక్కడో జ్ఞాపకాల్లో పారేసుకున్నాను. గోపి, నా మనసు నా దగ్గర లేకుండా వీడితో నేను కాపురం చేయలేను. ఎంత అడ్డగాడిదైనా మనసులేని నన్ను చేసుకున్నందుకు వీడు బాధపడుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి లేచి వెర్రి ముఖం వేసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. ప్లీజ్ గోపి, నా మనసు నాకు ఇచ్చేయి. ఏంటి ఫ్లాష్ బ్యాక్ కదా అని పెద్ద మనసుతో క్షమించేస్తే డైరెక్ట్ గా రోడ్డు మీద సిల్లు పెట్టారు. గోపి రాధా చంపేస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు సరిగా. నా మనసు గోపి దగ్గర ఉండిపోయిందండి. ఉంటే ఉందిలే పద. రాధా, ఇదిగో నా అడ్రస్. ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే ఒంటరిగా నా ఇంటికి రా. వస్తాను గోపి. తప్పకుండా వస్తావు కదూ? తప్పకుండా వస్తాను. మర్చిపోకుండా వస్తావు కదూ? మర్చిపోకుండా వస్తాను. ఏంట్రా ఒంటరిగా రావాలా మీ ఇంటికి? ఒంటరిగా ఒంటరిగా రావాలరా? ఒంటరిగా రావాలరా? ఒంటరిగా రావాలా? చంపుతాను. ఒంటరిగా రావాలా? చంపుతాను. చంపుతాను. ఇక్కడ కాదు, చంపుతాను. రాధా, రాధా,